అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్‌కి స్వాగతం. ఎ వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకోసం ఇంకొక అందమైన డిజైన్ తీసుకొనొచ్చాననమాట. మళ్ళీ ఇది నా ఓన్ డిజైన్. కొంచెం విక్టోరియన్ టైప్‌లో ఉంటుంది. చిన్న చిన్న స్టోన్స్‌తో చాలా హెవీ వర్క్‌తో వచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో, ప్రోడక్ట్ డీటెయిల్స్‌కి వెళ్ళే ముందు ఒక్కసారి ప్రోడక్ట్ నచ్చితే ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ చేయాలన్నది ఒక్కసారి చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801011420 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల మీకు పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో చాలా క్లియర్గా ఎలాంటి పాజ్ లేకుండా ఎలాంటి కట్ లేకుండా తీయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక డ్యామేజ్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు వీడియో తీయకుండా ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం మీరు రిక్వెస్ట్ చేసినా నేను దాన్ని ఎక్స్చేంజ్ అయితే చేయనన్నమాట. సో, జాగ్రత్తగా వీడియో మాత్రం తీయాలి. సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదనమాట. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్. అది వితిన్ హైదరాబాద్ కానివ్వండి, ఇండియాలో ఎక్కడైనా సరే మనకు షిప్పింగ్ అవైలబిలిటీలో ఉంది. ఎక్కడైనా సరే మనకు ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్. అంటే ఆ పార్సల్లో మీకు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. మీరు 10 ప్రోడక్ట్లు 20, 30 అలా ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్ అనమాట, పర్ అడ్రస్. ఓకే. సో, స్టోర్ అడ్రస్ వచ్చేసి అలంకృత్, ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది. స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా చూస్తే మీకు షాప్ కనిపించేస్తుంది అనమాట. ఓకే. అయితే షాప్కి వచ్చే వాళ్ళు మీకు పర్టికులర్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ యొక్క అవైలబిలిటీ కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసేసుకోండి. మీరు ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి పెట్రోల్ అయినా, మెట్రో అయినా, ఆటో అయినా మీకు ఛార్జెస్ పడతాయి కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ లేదు అనుకుంటే మళ్ళీ మీరు బాధపడతారు కాబట్టి ఇది నా కోసం కాదు, మీకోసమే చెప్తున్నాను. అలాగే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా ఉండాలి అంటే మినిమం 4 to 5 వీడియోస్ చూసి రండి. అది కూడా లేటెస్ట్వి చూస్తే బెటర్. ఓకేనా? అలా చూసి వస్తే మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా చూస్తూనే ఉన్నారా? వెంటనే లైక్ కొట్టేసేయండి. అలాగే మనకు ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అన్నది కింద కమెంట్స్లో రాసేయండి. ఆగండి. ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఇప్పుడు మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇంకొక కొత్త డిజైన్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చానమాట. చాలా క్లాసిక్గా ఉండే ప్రోడక్ట్ అనమాట. చాలా సింపుల్గా కనిపిస్తుంది, అలాగే క్లాసీ లుక్తో కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో, ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మనకు ఫినిషింగ్ చూసేసుకోండి. చాలా అంటే చాలా చక్కగా మీకు అందంగా ఫినిషింగ్. ఈ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు స్టోన్ చాలా చక్కగా కనిపించేటట్టు. జనరల్లీ ఏమవుతుందంటే చిన్న స్టోన్స్ ఉన్నప్పటికీ కొన్ని ప్రోడక్ట్స్లో మీకు మెటల్ ఎక్కువగా కనిపిస్తుంది, స్టోన్ అస్సలు కనిపించదు అనమాట. ఇది విక్టోరియన్ మైక్రో వర్క్ అంటారనమాట. మైక్రో వర్క్ అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు, చిన్న చిన్న వర్క్ ఉన్నప్పుడు, మరీ మైన్యూట్ వర్క్ ఉన్నప్పుడు దాన్ని మైక్రో వర్క్ అంటారనమాట. ఓకే. ఇలాంటి వర్క్ చాలా తక్కువగా చేస్తారు. చేసిన మీకు ఈ ప్రాంగ్స్ ఉంటాయి కదా, అది పెద్దగా కనిపిస్తాయి, స్టోన్ అనేది చిన్నగా కనిపిస్తుంది. ఇది జనరల్లీ మార్కెట్లో జరిగేది. మన దగ్గర మాత్రం చూడండి మొత్తం స్టోనే కనిపిస్తుంది అనమాట. సో, దీన్ని మైక్రో వర్క్ అంటారు. మనకి ఇది విక్టోరియన్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. సో, ఇది మనకు పంచలోహ మెటల్తో చేసింది. దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది. ఇందులో వాడిన స్టోన్స్ అన్నీ కూడా ఏడీ స్టోన్స్ అనమాట. ఓకే. ఇందులో వాడిన స్టోన్స్ అన్నీ కూడా ఏడీ స్టోన్స్ అనమాట. సో, మైక్రో గోల్డ్ పాలిష్ అంటే సింపుల్గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే చక్కగా మీరు డైలీ యూస్ చేస్తే 6 months వరకు వస్తుంది మీ మెయింటెనెన్స్ని బట్టి. అదే మీరు అప్పుడప్పుడు వాడారనుకోండి ఏ ప్రోడక్ట్ అయినా 4 to 5 years ఈజీగా వస్తుంది. ఈజీగా, అందుకే చాలా క్లియర్గా చెప్తున్నా, ఈజీగా 4 to 5 years వస్తుంది. మీరు ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఎలా అయితే వాడుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారో అలాగే పెట్టేసుకుంటే మీకు 10 years వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మరి దాని తర్వాత ఏం చేయాలి అంటే దాని తర్వాత మీకు పాలిష్ పోయిన తర్వాత చక్కగా మళ్ళీ రీపాలిష్ చేసుకొని ఇంకో 4 to 5 years వరకు వాడుకోవచ్చు అనమాట. ఓకే. సో, నెక్స్ట్
వచ్చేసి మీకు వచ్చే ఇంకొక క్వశ్చన్ ప్రతి వీడియోలో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. పంచలోహం అంటే మరి మీ చేతికున్న ఈ కడ కానివ్వండి, లేదా ఉంగరాలు కానివ్వండి, కాళ్ళ మెట్టెలు, పట్టీలు, ఇవి మేము ఆల్రెడీ వాడుతున్నాము, అవి చాలా బాగా మెరుస్తున్నాయి, మాకు అవి వితౌట్ పాలిష్ ఉన్నాయి. మరి నెక్లెస్కి ఎందుకండి పాలిష్ వేస్తారు? ఫస్ట్ థింగ్ మీకు అక్కడ అర్థం అవ్వాలంటే, పంచలోహం ఎప్పుడు మెరుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఇలా రాపిడి ఉండాలి, స్కిన్తో ఒక సున్నితమైన రాపిడి, సాఫ్ట్ ఫ్రిక్షన్ అంటారు. అది మనకు రింగ్స్కి, బ్యాంగిల్స్కి, కడాకి, యాంక్లెట్స్కి అంటే కాళ్ళ పట్టీలకు, మెట్టెలకు, టో రింగ్స్కి, ఈ 4 ప్రోడక్ట్స్కి మనకు ఎలాగో ఒకలాగా ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మెటల్ అనేది మనకు మెరుస్తూ ఉంటుంది. మరి మెడలో ఎందుకు మెరవదు అంటే, ఫస్ట్ థింగ్ మెడలో ఇలాంటివి ఏవి కూడా డైలీ వాడరు కదా. సెకండ్ థింగ్, చేతులకు కాళ్ళకు సంబంధించి కంపేర్ చేసినప్పుడు మీకు మెడ, గొంతు దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంతకుముందు, ఇప్పుడంటే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ వచ్చాయి, కానీ ఇంతకుముందు మనం చెయ్యి పెట్టి చూస్తాం, ఇప్పటికీ చేతి పెట్టి చూస్తారుగా గొంతు దగ్గర జ్వరం వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా మీ చెయ్యి ఇలా పట్టేసుకోండి, అదే చేత్తో గొంతు దగ్గర చెయ్యి పెడితే మీ గొంతు దగ్గర వేడి ఉంటుంది, అంతేనా? సో ఇలా వేడి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీకు మెడ దగ్గర అస్సలు రాపిడి అనేది ఉండదు కాబట్టి దీనికి మైక్రో గోల్డ్ పాలిష్ వేయాల్సి వస్తుంది. సో పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. ఎందుకు పాలిష్ వేస్తారు అన్నది కూడా చెప్పేశాను. సో ఇప్పుడు ప్రోడక్ట్ యొక్క డిజైన్ చూద్దాం. అయితే ప్రోడక్ట్ డిజైన్ చూసే ముందు, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ మనకు పంచలోహాలతో వస్తాయి. స్క్రూ బ్యాక్ అనేది మనకు పంచలోహాలతో రాదు. చాలా ట్రై చేసాము కానీ రావట్లేదు, కాబట్టి ఇది మాత్రం మీకు ఇత్తడితో చేసింది, బ్రాస్తో చేసింది వేసేసామన్నమాట. ఈ పైప్ ఏదైతే ఉందో, పైప్ మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ బ్యాక్ చైన్ మనకు 9 ఇంచ్ ఏదైతే ఉంటుందో అడ్జస్టబుల్, ఈ 9 ఇంచ్ బ్యాక్ చైన్ కూడా మనకు పంచలోహాలతో చెయ్యొచ్చు, కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి నేను ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ బ్రాస్లో చేసిన బ్యాక్ చైన్ మాత్రమే ఉందన్నమాట. ఫ్యూచర్లో ఒకవేళ ఉంటే అది సపరేట్గా దొరుకుతుంది. ఈ లింక్స్ ఇలా చక్కగా తీసేసి ఇలా ఓపెనబుల్ లింకే ఉంటుందన్నమాట. కనిపిస్తుందా లింక్ ఇక్కడ? సో మీరు ఫ్యూచర్లో నేను చేసినప్పుడు అప్పుడు మీరు ఇది తీసేసి అది వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డిజైన్ వచ్చేసి మనకి ఇలా చక్కగా వచ్చేస్తుందండి, చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్ స్టోన్తో వచ్చింది. ఇది బేసిక్గా విక్టోరియన్ ప్లస్ పోల్కి డిజైన్ అండి. ఓకే, విక్టోరియన్ అండ్ పోల్కి డిజైన్, కాకపోతే ఈ మధ్యలో ఉంది చూసారా, ఇక్కడ యాక్చువల్లీ పోల్కి స్టోన్ రావాలి. దీనికి నేను ఏం చేశానంటే, మనం ఆల్రెడీ పోల్కి స్టోన్స్ డిజైన్ చేశాం కాబట్టి దీనికి మాత్రం మళ్ళీ ఏడీ స్టోనే వేయించానమాట. ఓకే, సో అందుకే దీన్ని యాక్చువల్లీ ఇది పోల్కి డిజైన్, కాకపోతే స్టోన్ మాత్రం పోల్కి కాదు, ఏడీ స్టోన్ వేయడం జరిగిందనమాట. కనిపిస్తుందా మీకు చక్కగా? ఇదిగోండి, ఫుల్ కటింగ్తో వస్తుంది. మీకు పింక్ కలర్ స్టోన్ చూడండి, ఫుల్ కటింగ్తో కనిపిస్తుందా? ఇది అట్టా స్టోన్ కాదు. అట్టా స్టోన్ అనేది మీకు వెనక మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, అది అట్టా స్టోన్, అది చాలా చీప్ క్వాలిటీ స్టోన్ అనమాట. అది కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇది మాత్రం మనకు ఫుల్ కటింగ్తో వచ్చిన ప్రోడక్ట్ అనమాట. వైట్ అండ్ పింక్ కలర్తో వచ్చేస్తుంది. డిజైన్ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది, మీకు ఎగ్జాక్ట్లీ గోల్డ్ లానే ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్లెస్ డిజైన్ ఇలా ఉంటుంది. నెక్లెస్ లెంత్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఉంటుంది, ప్లస్ 9 ఇంచ్ మీకు బ్యాక్ చైన్ అడ్జస్టబుల్. సో స్లిమ్ నెక్, హెల్దీ నెక్, హెవీ నెక్, ముగ్గురికి కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇయర్ రింగ్స్ మనకు సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలా వచ్చేసింది అనమాట. చూడండి వర్క్ చూడండి, మీరు నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. ఈ చిన్న చిన్న స్టోన్స్ యొక్క వర్క్ కూడా చూసుకుంటే మీకు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కదా. ఫినిషింగ్ కూడా చూడండి, ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్లో వస్తుంది. ఓకే, రఫ్గా గరుకుగా కాకుండా స్మూత్ ఫినిషింగ్లో వస్తుందన్నమాట. ప్లస్ ఇది కొంచెం లైట్గా మనకు మూవ్ అవుతుంది, ఎక్కువగా అంటే హ్యాంగింగ్ టైప్లో ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా మూవ్ అవుతుంది. ఓకే, సో అందుకే క్లాసీ లుక్లో వచ్చేస్తుంది అనమాట, కంప్లీట్గా క్లాసీ లుక్లో ఉంటుంది. లేటెస్ట్ డిజైన్ అనమాట, క్లాసీ లుక్తో, సింపుల్గా కూడా ఉంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది. ఓకే, సో ఇది మనకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1600కి వచ్చేస్తుంది. ఓకే,
మెటల్‌కే చాలా పోతుందండి. ఇందులో యూజ్ చేసిన స్టోన్స్ చాలా ఎక్కువ. చూడ్డానికి సింపుల్‌గా ఉంటుంది కానీ, మీరు ఒక్కసారి లెక్క పెట్టండి. 1, 2, 2 లేయర్స్ అలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 లేయర్స్ చిన్న చిన్న స్టోన్స్. మళ్ళీ ఈ పెద్ద స్టోన్స్ వచ్చేసి మళ్ళీ ఇన్ని గానం ఉన్నాయి చూడండి. బట్ స్టిల్ ఈ రేట్ ఇంత రీజనబుల్ ప్రైస్‌కి అయితే మీకు రాదు మార్కెట్‌లో. ఒకవేళ ఎవరైనా పంచలోహ నెక్లెస్ చేస్తే, మార్కెట్‌లో ఏవి పంచలోహ నెక్లెస్‌లు లేవు. కాకపోతే ఇంక వాళ్ళు అలా అమ్ముకోకపోతే వాళ్ళకు నడవదు కాబట్టి, మన దగ్గర ఏది ఉంటే అది మనం ఖచ్చితంగా చెప్తాం కాబట్టి, మీకు తెలిసిందే స్టోన్ బ్యాంగిల్స్ ఆ మార్కెట్‌లో ఇప్పటికి ఎవ్వరి దగ్గర లేదు. మన దగ్గర మాత్రమే మనం తీసుకొచ్చాము. స్టాక్ అవుట్ కూడా చాలాసార్లు అయిపోయింది. ఇంకా చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. సూన్ అది నేను మళ్ళీ మంచి డిజైన్‌తో మీకు ఇంకొక డిజైన్ పైన వర్క్ చేస్తున్నామనమాట. ఆ డిజైన్‌తో మీకు తీసుకొని వస్తాననమాట. కొంచెం ఓపిక పట్టేస్తే సరిపోతుంది. ఓకే. ఎన్‌కేడీ 044 ఓన్లీ 1600 రూపీస్. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఎన్‌కేడీ 044 1600 1600 ఓన్లీ. ఓకే. వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సేమ్ డిజైన్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. అవి కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ అండి. ఫుల్ వైట్ ఉంటుంది. ఆ పెద్ద స్టోన్ మాత్రం మనకు చక్కగా గ్రీన్లో వచ్చేస్తుంది. అన్నీ కూడా మంచిగా మెరిసే స్టోన్సేనండి. ఓకే. అన్నీ కూడా మంచిగా మెరిసే స్టోన్సే. చాలా బాగుంటుంది. చూసారా, సూపర్గా ఉంది. సో నెక్లెస్ ఇది. ఓకే. మంచి ఫ్లెక్సిబిలిటీతో కూడా వస్తుంది. వీటి యొక్క ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉంటుంది. చూడండి. ఓకే. చక్కగా ఉంటుందండి. వర్క్ కూడా మీరు చూసేసుకోవచ్చు. ఫినిషింగ్ దీని చుట్టూ కూడా ఉన్న మెటల్ ఫినిషింగ్ కూడా స్మూత్గా వస్తుంది. ఓకే. వైట్ అండ్ గ్రీన్ సేమ్ డిజైన్, సేమ్ ప్రాపర్టీస్ అండి. రేట్ కూడా సేమ్. ఎన్‌కేడీ 044. మీ అకేషన్స్ని బట్టి, మీ దగ్గర ఏం శారీ ఉంది, కలర్ అంటే శారీ కలర్ని బట్టి, డ్రెస్ కలర్ని బట్టి. ఇంకోటి, ఇది శారీస్ మీదే కాదు డ్రెస్సెస్ మీద కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది విక్టోరియన్ కమ్ పోల్కి డిజైన్స్తో వచ్చిన ఇది కొంచెం డైమండ్ రీప్లికా లాగా కూడా ఉంటుంది కాబట్టి మీకు అన్ని కాంబినేషన్స్ అంటే డైమండ్ రీప్లికా అనుకోవచ్చు, పోల్కి డిజైన్ రీప్లికా అనుకోవచ్చు, విక్టరీ వర్క్ కూడా ఉంది కాబట్టి విక్టరీ డిజైన్ వర్క్ కూడా అనుకోవచ్చు. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేటెడ్ రీప్లికాస్ అనుకోవచ్చు అనమాట. అన్ని కాంబినేషన్స్తో వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో ఎన్‌కేడీ 044 1600 ఓన్లీ. 1600 ఓన్లీ. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ విచ్ ఇస్ వైట్ అండ్ బ్లూ. డార్క్ బ్లూ అండి, నేవీ బ్లూ. మీకు కొంచెం దూరం నుంచి చూస్తే బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ మీరు చూడండి బ్లూ కనిపిస్తుందా, బ్లూయిష్. కొంచెం లైట్కి ఎక్స్పోజ్ చేస్తే మీకు బ్లూయిష్ లాగా కనిపిస్తుంది. ఓకే. చూడండి బ్లూయిష్ కనిపిస్తుందా. నేవీ బ్లూలో వస్తుంది అనమాట. స్కై బ్లూ కాకుండా డార్క్ బ్లూ అంటారు కదా, అలా ఉంటుంది. ఇలా చేయి అడ్డం పెడితే నేను వెనక మీకు కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూడండి. ఓకే. నీలం అంటారు కదా, నీలం అలాగే ఉంటుందండి. దూరం నుంచి చూస్తే బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ కాంట్రాస్ట్ కలర్స్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. ఒక్క నిమిషం. సో వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చక్కగా ఉంటుంది. ఓకే. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 1600కి వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ 1600 అండి. ఎన్‌కేడీ 044 1600. ఫోకస్ ఎందుకు దొబ్బుతున్నట్టుంది. ఇప్పుడు ఫోకస్ బాగుంది. ఎన్‌కేడీ 044 1600 ఓన్లీ. ఎన్‌కేడీ 044 1600 ఓన్లీ. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. ఇంకొక కలర్ కాంబినేషన్ మనకు ఈ మధ్య ఫుల్ డిమాండ్లో ఉన్న కలర్ కాంబినేషన్ విచ్ ఇస్ పర్పుల్. మీ అందరి ఫేవరెట్ పర్పుల్. ఓకే. లావెండర్ అంటారు, బ్రింజాల్ అంటారు, పర్పుల్ అంటారు, వాయిలెట్ అంటారు. ఈ 4 కాంబినేషన్ కూడా అంటే వాయిలెట్, లావెండర్, పర్పుల్ అండ్ బ్రింజాల్, ఈ 4 కూడా ఒకే కలర్ యొక్క డిఫరెంట్ షేడ్స్ అనమాట. మనకు పింక్లో బేబీ పింక్, డీప్ పింక్ అలా ఎలా ఉంటుందో అది కూడా మనకు సేమ్. యాక్చువల్ కలర్ అయితే మీకు వీడియోలో కనిపించింది అనమాట. మీరు దీన్ని లావెండర్ అనొచ్చు, పర్పుల్ అనొచ్చు, వైలెట్ అనొచ్చు, బ్రింజాల్ కలర్ అనొచ్చు అనమాట. ఓకే. సో ఇలా మనం చక్కగా ఇలా
ఫ్లెక్సిబిలిటీతో వస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూసేసుకోవచ్చు. నీట్‌గా ఉంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. వైట్ అండ్ పర్పుల్ అదేలెండి. లావెండర్ కాదా? వైలెట్ అది కూడా కాదా? అయితే బ్రింజాల్. అది కూడా కాదు అంటే మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే. ఓకే. చక్కగా ఉంటుంది. చూడండి. ఇది ఫ్లాట్ మీకు అట్టా స్టోన్ కాదండి. రియల్ ఏడీ స్టోన్. చక్కగా మీకు మంచి షైనింగ్‌తో వస్తుంది ప్రోడక్ట్ ఎప్పుడు కూడా. ఓకే. ఎన్కేడి 044 ఇది కూడా 1600 వైట్ అండ్ దూరం నుంచి ఫోకస్ అంటే ఇలా జరపాల్సి వస్తుంది. ఎన్కేడి 044 1600 సింపుల్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. పోల్కి డిజైన్ కానీ ఏడీ స్టోన్స్ వాడడం జరిగింది. విక్టోరియన్ వర్క్ వచ్చేసింది. మనకు డైమండ్ రీప్లికా ఇలా అన్నీ కలబోసిన ప్రోడక్ట్ ఇది. కొత్త డిజైన్ మన ఓన్ డిజైన్. ఎన్కేడి 044 1600 ఓన్లీ. క్లాసీగా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇవి తీసేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఈసారి ఇంకొక ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ చేశాను. అదేంటంటే ఎల్లో కలర్ అండి. మీ దగ్గర ఆబ్వియస్లీ ఎల్లో కలర్ శారీ ఒక్కటైనా ఉండింటుంది. ఒక్కటి కాదు మల్టిపులే ఉంటాయి. అలాగే ఎల్లో కలర్ డ్రెస్సెస్ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎల్లో కలర్కి దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ మాత్రం మీకు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఎల్లో కలర్ కూడా తీసుకొని వచ్చాను అనమాట మీకోసం. చక్కగా ఉంటుంది చూడండి. ఎల్లో కలర్ స్టోన్ చూడండి చాలా బాగుంటుంది. ఓకే. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇయర్ రింగ్స్ కూడా మనకు చక్కగా వచ్చేసాయి. సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయడం జరిగింది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ప్లస్ క్లాసీ లుక్ అండి. ఎన్కేడి 044 1600 ఓన్లీ. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఓన్లీ 1600. ఓకే. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఓన్లీ 1600. ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, అది కూడా చూపించేస్తాను. అయితే ఇలాంటి వాటిలో మనకు ఎక్కువగా హైలైట్గా ఉండేది ఫుల్ వైట్ అనమాట. ఎందుకంటే డైమండ్ రిప్లికా కాబట్టి మనకు డైమండ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నప్పటికీ చక్కగా మనకు కనిపించేది ఏది అంటే మనకు వైట్. అంతేనా? చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మెరుస్తుందో అసలు. వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా. అసలు చిన్న చిన్న స్టోన్స్ వచ్చినప్పుడు మీకు మెటల్ ఎక్కువ కనిపిస్తుంది, స్టోన్ ఎక్కువ కనిపించదు. కాకపోతే ఇందులో చూడండి స్టోన్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఆ వర్క్కే దీన్నే మైక్రో వర్క్ అంటారనమాట. మైక్రో గోల్డ్ పాలిష్ వేరు, మైక్రో వర్క్ వేరు. మైక్రో వర్క్ అంటే ఈ స్టోన్స్ అన్నీ కూడా సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది అనమాట. దానికి చాలా టైం పడుతుంది. నిజానికి చెప్పాలంటే చాలా టైం పడుతుంది దానికి. ఓకే. సో ఇయర్ రింగ్స్ కూడా మనకు చక్కగా ఇలా వచ్చేసాయి. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఉంటుంది. ఇది మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. మీడియం సైజులో అందరికీ వచ్చేటట్టు ఉంటుంది. ఓకే. సో ఫుల్ వైట్ అండి. లాస్ట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ద డే. ఎన్కేడి 044 1600 పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. ఫుల్ వైట్ క్లాసీ లుక్తో ఉంటుంది. విక్టోరియన్ రీప్లికా, పోల్కి డిజైన్ రీప్లికా అండ్ డైమండ్ డిజైన్ రీప్లికా. ఓకే. ఎన్కేడి 044 1600. వైట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అందుకే బెస్ట్ ఈజ్ ఎట్ ద లాస్ట్ అన్నట్టుగా లాస్ట్కి పెట్టేస్తాం. 1600 ఓన్లీ. మీకు మా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి కింద కమెంట్లో రాసేసేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.